క్రీస్తు యేసునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శక్తివంతమైన పరిశుద్ధమైన నామంలో హౌస్ ఆఫ్ విజన్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. అందరూ బాగున్నారు కదా? గడిచిన రాత్రి దేవుడు మంచి విశ్రాంతిని దయచేసి నూతన దినంలో ప్రవేశించడానికి దేవుడు మనకిచ్చిన కృపను బట్టి ప్రభుని మనం ఎంతైనా స్తుతించే బద్దులమైన ఈనాటి వాక్యం వినడానికి అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు కదా? ఫిబ్రవరి మాసం 13వ తారీఖు 2026 సంవత్సరం. ఋతు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. నీవు చేసిన దానికి యెహోవా నీకు ప్రతిఫలమిచ్చును. పూర్తి వచనం. నీవు చేసిన దానికి యెహోవా నీకు ప్రతిఫలమిచ్చును గాక. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యొద్దకు వచ్చి ఆయన రెక్కల క్రింద ఆశ్రయం పొందిన నీకు సంపూర్ణమైన ప్రతిఫలము కలుగును గాక. ఈ మాటలు బోయిచు పలికిన మాటలు, కానీ ఇది పరిశుద్ధాత్మ ప్రేరణ చేత పలికించబడిన ప్రవచనం. రూతు అనే యవనురాలు మోయాబిరాలు. ఆమె అన్యురాలు, వివాహమై భర్తను పోగొట్టుకునే ఒక స్త్రీ, పరిగెని ఏరుకోవడానికి మాత్రమే వచ్చిన ఒక స్త్రీ, ఒక పొలంలోనికి వచ్చిన స్త్రీ. కానీ ఆమె బెత్లెహేముకు వచ్చింది ఆహారం సమృద్ధి కలిగిన స్థలానికి. ఖాళీ చేతులతో వచ్చింది, కానీ విశ్వాసంతో వచ్చింది. ఈ రూతు గ్రంథం మనకిచ్చే సమాధానం ఇదే. శపితమైన జీవితం గలవారిని దేవుడు ఆశీర్వదించగలడా అంటే సమాధానం అవును అని ఈ గ్రంథం మనకు తెలియచేస్తా ఉంది. దేవుడు ఎవరికి కూడా అప్పు ఉండడు. యెహోవా నీకు ప్రతిఫలం ఇచ్చును గాక అంటే దేవుడు ఇచ్చే ప్రతిఫలం. నమ్మకమైన జీవితానికి ప్రతిఫలం ఇవ్వాలని దేవుడు ఇష్టపడతాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు చేసిన ఉపకారము చేసి ఇకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. రూతు అనే యవనురాలు అద్భుతాలు చేయలేదు, గొప్ప గొప్ప ప్రసంగాలేం చేయలేదు, కానీ ఆమెకి ఇవ్వబడిన జీవితంలో నమ్మకంగా జీవించింది. నమ్మకత్వమునకు దేవుడు తప్పక ప్రతిఫలం ఇస్తాడు. అది కష్టతరమైన పరిస్థితుల్లోనైనా, ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఆమెకు భవిష్యత్తు ఏది కూడా కనిపించలేదు. అయినా కానీ ఆమె నమ్మకంగా దేవుడు తనకిచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోగలిగింది. నీవు చేసిన దానికి అని బోయజు చెప్తున్నాడు. దేవుడు కనిపించని విధేయతను చూస్తాడు మనలోని. కనిపించేవి మనుషులు చూస్తారు, కానీ కనిపించక దాగి ఉండే విధేయత, భక్తి జీవితాన్ని దేవుడు చూస్తాడు. రూతు ఏం చేసింది? లాభం కొరకు కాదు, ఏం కలిసి వస్తుందో అని కాదు, ఒక వృద్ధురాలు వెంట నడిచొచ్చడానికి ఇష్టపడింది. అత్తగారి దగ్గర ఏమి లేదు, అత్తగారిని వెంబడించడంలో అసలు అర్థం లేదు. ఎందుకంటే తన అత్తను వెంబడించడంలో తనకి ఏది కూడా కలిసి రాదు. కానీ నమ్మకంగా చేసింది ఆ పనిని. ఈ నిర్ణయాన్ని నమ్మకత్వంతో ఆమె తీసుకోగలిగింది. 1వ అధ్యాయం ఋతు గ్రంథం 16-17 చదివితే, నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు అంటూ ఎంత అద్భుతమైన వాగ్దానాలు తన యొక్క అత్తతో చేసిందో ఆలోచించండి. నిజానికి భవిష్యత్తు లేదు, తనకి మరలా వివాహం జరుగుతుందా లేదా అన్న నమ్మకం లేదు, తనకి భద్రత లేదు. అయినా కానీ వృద్ధురాలను పట్టుకుని ఆమె దగ్గర నిలబడింది. నిబంధన ప్రేమ ఇది, ప్రేమలో నిబంధన. 1 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 3వ వచనంలో దావీదు యోనాతానుని గురించిన చేసిన నిబంధన అక్కడ మనం చూడగలుగుతాం. అంటే ప్రేమ అనేది, ఒక ఒప్పందం అనేది, నమ్మకత్వం అనేది సౌకర్యాన్ని బట్టి ఉండదు, తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. నిలబడాలి అనే ఆ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. రూతు అత్తను గౌరవించింది, దేవుడు రూతుని గౌరవించాడు. ఋతు గ్రంథం 1వ అధ్యాయం 8లో 2వ అధ్యాయం 11లో అంటారు, నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు ఎరుగని జనమునొద్దకు వచ్చితివి. ఎలా తీసుకోగలిగింది ఈ నిర్ణయాన్ని? ఆమెకు ధర్మశాస్త్రాన్ని గురించి తెలియకపోయినా 10 ఆజ్ఞల్లో తల్లిదండ్రుల కొరకు ప్రభు చెప్పిన ఆజ్ఞను రూతు నెరవేర్చింది. నిర్గమకాండం 20వ అధ్యాయం 12వ వచనంలో, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడవగినట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము. అవును, రూతు తన అత్త అయిన నయోమిని గౌరవించింది. ఆమె పట్ల తన ప్రేమను వ్యక్తపరిచింది.
వృద్ధాప్యములో ఆమెను విడనాడకుండగా ఆమె చేపట్టుకుంది. అందుకే దేవుడు అద్భుతమైన రీతిలో, ఊహకు మించిన రీతిలో దేవుడు రూతుని ఉన్నతమైన స్థానానికి హెచ్చించాడు. ఈ రోజున మనం పదే పదే ప్రతి కుటుంబంలో కూడా చూస్తూ ఉన్నాం. వృద్ధులైన తల్లిదండ్రులు, అత్తమామలు విడిచిపెట్టబడిన స్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క వాక్య భాగంలో మరొక మాట సంపూర్ణమైన ప్రతిఫలం. అంటే దేవుడు ఎప్పుడు కూడా మన జీవితాలను వెంటనే అర్ధంతరంగా కాదు, ఇది కొంచెం ఆశీర్వాదం కాదు, జీవించడానికి సరిపడేది కాదు, పూర్తి ప్రతిఫలం, సంపూర్ణమైన ప్రతిఫలం. కీర్తన గ్రంథం 23:5 నా శత్రువుల ఎదుట నువ్వు నాకు భోజనం సిద్ధపరిచావు అంటాడు. నా తలను నువ్వు వంటి ఉన్నావు, నా గిండి నిండి పొర్లుతున్న ఆశీర్వాదం. యోవేలు గ్రంథం 2:25 కూడా మీరు కడుపారా తిని మీ కొరకు వింత కార్యమును జరిగించిన మీ దేవుడైన యెహోవాను స్తుతించినట్లు అంటారు. చూసారా, దేవుని కొరకు మనం ఏది చేసినా సరే దేవుడు మరచిపోయే దేవుడు కాదు. ఆయన మనకి సంపూర్ణమైన బహుమానాన్ని ఇవ్వడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. నిజానికి రూతు జీవితాన్ని గురించి ఆలోచిస్తే అయ్యో దేవుడు అన్యాయం చేశాడా అనిపిస్తుంది రూతు జీవితానికి. కానీ ఎంత అద్భుతమైన ఆశీర్వాదాన్ని దేవుడు రూతు జీవితంలో అనుగ్రహించాడో చూడండి. ఈరోజు ఈ వాక్యం వింటున్న మీ జీవితాలు ఇది మీ యొక్క ముగింపు కాదు, ఇంకా మీరు ప్రయాణంలోనే ఉన్నారు. లేదా మరి కొంతమంది ఇప్పుడే జీవితాన్ని ఆరంభించి ఉండొచ్చు. ఇది మీ యొక్క ఆరంభం మాత్రమే. జరుగుతున్న పరిస్థితులను బట్టి ఆందోళన చెందకండి, భయపడొద్దు, కలవరపడకండి. నీవు చేసిన దానికి దేవుడు నిశ్చయముగా ప్రతిఫలాన్ని ఇస్తాడు. నీవు చేసిందే నీ మీదకి వచ్చింది అంటాడు ఓబద్య గ్రంథంలో. అయితే మనం ఏం చేయాలి? నీవు చేసింది, రూతు ఏదైతే నిర్ణయం తీసుకుందో, ఏ కార్యం చేయడానికి తన యొక్క హృదయాన్ని దృఢపరుచుకుందో అదే దీవెనకరంగా తన మీదకి వచ్చింది. ఈ రోజున మన నిర్ణయాలలో సరిగా ఉన్నాయో లేదో పరీక్షించుకుందాం. సంపూర్ణమైన బహుమానము దేవుడిస్తానంటున్నాడు. మనుషులు ఇచ్చేది కొంచెం కొంచెంగా ఇస్తారేమో, అరకొరకగా ఇస్తారేమో, కానీ దేవుడిచ్చేది సంపూర్ణమైనదిగా ఉంటుంది. రూతు పరిగ మాత్రం ఎరుకోవడానికి పొలంలో అడుగుపెట్టింది. అంటే మిగిలిపోయిన గింజలు, పారవేయబడిన గింజలు, చేతిలో నుంచి జారిపోయిన ఆ గింజల్ని ఏరుకోవడానికి ఆ యొక్క పొలములో అడుగుపెట్టింది. ఎవని దయను నేను పొందుకుందునో అంటూ బయలుదేరింది. కానీ దేవుడిచ్చిందంటే తెలుసా? అద్భుతమైన విమోచకుడు బోయజు ఆమెను విడిపించగలిగిన వాడు. ఆమెకంటూ ఒక గుర్తింపును ఇవ్వగలిగే జీవితాన్ని దేవుడు ఆమెకు అనుగ్రహించాడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క వంశావళిలో స్థానాన్ని దేవుడిచ్చేశాడు. మన దేవుడు నమ్మకమైన దేవుడు. ఆయన ఎంత నమ్మకమైన దేవుడు అంటే, ప్రభువు నీ అవసరాన్ని మాత్రమే కాదు, మీ యొక్క భవిష్యత్తును కూడా ఆయన మార్చగలిగిన దేవుడు. అయితే మనము చేయాల్సింది ఒక్కటే, ఆయన రెక్కల క్రింద ఆశ్రయానికి మనం రాగలగాలి. ఈరోజు చాలా మంది ఎక్కడెక్కడో వేటినో ఆశ్రయిస్తూ అదే వారి యొక్క ఆశ్రయ స్థానము అంటూ వారి జీవితాల్లో ప్రతిఫలాన్ని ఎదురు చూస్తూ ఉంటారు. అయితే ఈ రోజున ఈ వాక్యం ద్వారా దేవుడు పిలుపునిస్తా ఉన్నాడు. ఒక అన్యురాలైన మోయాబీరాలు దేవుని యొక్క రెక్కల క్రిందికి ఆశ్రయానికి వచ్చింది. ఈ రోజున ప్రభు యొక్క వాక్యం వింటూ అనేక సంవత్సరాలుగా ఇంకా దేవుని యొక్క రెక్కల క్రిందికి రాకుండగా వీధి మూలల్లో, నగరపు అంచుల్లో, భయంకరమైన శపితమైన జీవితాల్లో జీవిస్తున్న వారికి దేవుడిస్తున్న పిలుపు ఏంటో తెలుసా? నా ఆశ్రయానికి రండి, మహోన్నతుని చాటున నివసించేవాడే, సర్వశక్తిని నీడిని విశ్రమించేవాడు అంటూ ఆయన తన రెక్కలతో నిన్ను కప్పుతాడు. ఆయన రెక్కల క్రింద మాత్రమే ఆశ్రయం. ఆయనే సత్యం, ఆయనే కేడం, ఆయనే డాలు. ఈ రోజున క్రీస్తు ప్రభుని మీరు ఆశ్రయించగలుగుతున్నారా? ఆయన యొక్క రెక్కల క్రిందికి రాగలుగుతున్నారా? రూతు అనే మోయాబీరాలు, అన్యరాలు, ఒక విదేశీరాలు, ఎటువంటి భవిష్యత్తులో ఆశ లేని ఆమె దేవుని యొక్క రెక్కల క్రిందకు వచ్చింది. అద్భుతమైన ఫలితాన్ని ఆమె పొందుకోగలిగింది. రూతు దేవుని యొక్క ఆశ్రయాన్ని ఎంచుకుంది, ఆ ఫలితాన్ని కాదు. దేవునితో సంబంధం లేకుండా ఆశీర్వాదం ఎప్పుడు కూడా మనకి రాదు. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడు మన జీవితంలో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం, దేవునితో సంబంధం మన ఆశీర్వాదానికి ఎప్పుడు ముడిపడి ఉంటుంది. ఇంకా మనం ఎందుకు రాలేకపోతున్నాం దేవుని యొక్క రెక్కల క్రిందికి? ఆలోచించండి. దేవుని యొక్క ఆశ్రయాన్ని మనం ఎందుకు ఆశ్రయించలేకపోతా ఉన్నాం? బోయజు ఈ యొక్క గ్రంథంలో క్రీస్తు యేసు ప్రభువారికి ప్రతిరూపంగా మనం చూస్తాం.
ఆయన సమీప బంధువుడు, విడిపించగలిగిన వాడు, సామర్థ్యం కలిగిన వాడు. ఒక మోయాబీరాలు మెస్సయ్య వంశంలోనికి అడుగు పెట్టేసిందంటే ఎంత అద్భుతమైన విషయం. ఎఫెసీ 2:13 అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. చూసారా, మనుషులు చూడకపోయినా దేవుడు మనల్ని చూస్తా ఉన్నాడు. అందుకే రహస్యమందున మీ తండ్రి మీకు ప్రతిఫలం ఇచ్చినని వాక్యం సెలవిస్తున్నట్లుగా మనుషుల ముందు కాదు, కానీ దేవుడు మనల్ని చూస్తున్నాడు. దేవుడే మనల్ని చూడాలి అని మన కార్యాలను మనం జరిగించాలి. రూతు ప్రతిరోజు కూడా వచ్చి ఆ పొలంలో గింజలను పరిగేరుకునేది. ప్రసంగి మనకి జ్ఞాపకం చేస్తాడు 3:11 నీ చేతికి వచ్చిన ఏ పనైనా సరే శక్తివంచన లేకుండా చేయి. సరైన సమయంలో దేవుడు రూతుని హెచ్చించాడు. అవును, మీరు కష్టపడి పని చేయండి, తప్పకుండా దేవుడు ఆయన హెచ్చించి ఆశీర్వదించే దేవుడు. నీవు చేసిన దానికి ఆయన ప్రతిఫలం ఇస్తాడు. ఆయన మర్చిపోటకు ఆయన అన్యాయస్తుడు ఎంత మాత్రమూ కూడా కాదు. ఈ వాక్యం వింటున్న మీలో చాలా మంది ఈరోజు రూతు వలె మీ జీవితాలు ఉండొచ్చు. అంటే గుర్తింపు లేని వారిగా, దినాలు గడిచిపోతున్న ప్రతిఫలము చూడలేని వారిగా, మరుగు చేయబడిన వారిగా, మరవబడిన వారిగా మీ జీవితాలు ఉండొచ్చు. కానీ నీవు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రెక్కల క్రింద ఉంటే మాత్రం నీ కథ ఇక్కడితో ఆగిపోదు. ఇది కొనసాగింపు మాత్రమే. భవిష్యత్తు అద్భుతమైన రీతిలో దేవుడు నిన్ను హెచ్చించి దీవించే దేవుడు. ఋతు గ్రంథం 2:12 ఈరోజు దేవుడు మనకిస్తున్న హామీ, దేవుని కొరకు దేవుని పని విశ్వాసంతో నువ్వు ఏ పని చేసినా కూడా అది వృధా కాదు. ఆయన మర్చిపోడు. ఆయన ప్రతిఫలాన్ని ఎప్పుడు కూడా తగ్గించడు. ఆయన సంపూర్ణమైన ప్రతిఫలాన్ని ప్రభువు మీ జీవితాల్లో ఆయన అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ వాక్యం ద్వారా దేవుడు మరి సంపూర్ణమైన ప్రతిఫలము బహుమానమును పొందుకునే కృప ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కొక్కరికి ప్రభువు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఇది నాన్న రూతు అనే మోయాబీరాల్ని ప్రభా జీవితం ఎండిపోయింది, ఏ ఆశ లేదు, భవిష్యత్తే లేని రూతుకు ప్రభా నీ రెక్కల క్రిందకు వచ్చినప్పుడు నువ్వు త్రోసివేయలేదు నాయన. నువ్వు ఆశ్రయంగా ఎవరైతే నిన్ను ఆశ్రయిస్తారో వారి యొక్క జీవితాలను అద్భుతమైన రీతిలో ఉన్నతమైన స్థితిలో నిలబెట్టగలిగిన దేవుడవని ఈ రోజున ఈ యొక్క వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలు ఏ స్థితిలో ఉన్నారో, ఒకవేళ మరవబడిన స్థితిలో ఉన్నారేమో అయ్యా, వెనక పెట్టబడిన స్థితిలో వీరున్నారేమో, అంగలారుస్తున్నారు, కన్నీరే మిగులుతుందని ప్రభా నీ సన్నిధిలో ఇదిగో విజ్ఞాపన చేస్తూ ఉన్నారేమో, నిశ్చయంగా ఈ బిడ్డలని చేతులకు అప్పగిస్తూ ఉన్నాను. వీటిని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. నీకు స్తోత్రాలు. మీరు బలపరచండి. రూతు ఏ రోజున అనుకోలేదు ఏ పొలంలోనికైతే పరిగెవేరుకోవడానికి వెళ్తుందో అదే పొలానికి యజమానురాలు అవుతుంది అని. ప్రభా నీ ఉన్నతమైన ఆలోచనలు బట్టి నీకు వందనాలు. మా పట్ల నీకున్న ప్రణాళికలు ఎంత గొప్పవి ప్రభా. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ వాక్యం వెంటనే ప్రతి ఒక్కొక్కరి జీవితాలు, కుటుంబాలను ప్రభాని చేతులకు అప్పగిస్తున్నాను. నిశ్చయముగా మీ యొక్క ఆశ్రయమునకు వచ్చిన బిడ్డల్ని మీరు భద్రపరచండి, దీవించండి దేవా. నీ రెక్కల నీటిలో కాపాడమని అడుగుతూ యవన బిడ్డల చుట్టూ కూడా నీ కంచె వేయండి. వారి తలంపులు, ఆలోచనలు బహుభయంకరంగా ప్రభ మారుతూ ఉంటుండగా నాయనా నీ రక్షణ కవచంలో నీ వాక్యపు వెలుగులో ప్రభావం యవన బిడ్డల్ని మీరు నిలబెట్టమని అడుగుతున్నాం. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారిని దీవించండి. చదువులు ఎగ్జామ్ కొరకు సిద్ధపడుతున్న బిడ్డల పైన మీ హస్తం ఉంచండి. ఈ ఎగ్జామ్స్లో మంచి మార్కులతో బిడ్డలు పాస్ అవడానికి సహాయం చేయి. సిద్ధపడడానికి కావాల్సిన జ్ఞానమును ప్రభావాన్ని బిడ్డలకు మీరు అనుగ్రహించమని అడుగుతూ మరొకసారి కుటుంబ తగాదాలతో ఉన్న వారిని దర్శించండి. వారికి సమాధానం, నెమ్మదిని దయచేయం. భార్యాభర్తల మధ్యన ఐక్యత, సమాధానం మీరు అనుగ్రహించమని ప్రభా మార్గం విడిచి తిరుగుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. వారిని సరైన మార్గంలో నడిపించమని అడుగుతూ ఈ సమయంలో అనారోగ్యంతో హాస్పిటల్లో మరి సర్జరీలు జరుగుతున్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం. నిశ్చయంగా వారిని దీవించండి, ఆశీర్వదించి బలపరిచి సంపూర్ణమైన స్వస్థత మీ నామములో దయచేయమని మరొకసారి ప్రభా ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కొక్కరికి కూడా నీ కాపుదల భద్రత దయచేయి. ఈ రోజున వారు ఆరంభిస్తున్న ప్రతి ప్రయత్నాల్లో కూడా మీరు తోడేండి నడిపించమని అడుగుతూ సంపూర్ణమైన బహుమానం నీ బిడ్డలకు అనుగ్రహించమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నీ బిడ్డల్ని ఆశీర్వదిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృపా, కాపుదల, భద్రత మీ అందరికీ తోడేయండి, నడిపించును గాక. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.